దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు తెలియజేస్తున్నానండి. బాప్తిసం వచ్చిన తరగతుల్లో ఈ సమయమున దేవుని మాటలో కొద్దిగా ధ్యానిద్దామండి. బాప్తిసం గురించి. బాప్తిసము తీసుకుంటేనే పాపక్షమాపణ కలుగుతుందా? బాప్తిసం ద్వారానే పాపాలు క్షమించబడతాయా? బాప్తిసం తీసుకోకుండా పాపక్షమాపణ జరగదా అని చాలామంది ప్రశ్న వేస్తున్నారు. అందరిలో ఈ ప్రశ్న ఆలోచింపజేస్తూనే ఉంటుంది. ఎందుకంటే అపవాది ఎప్పుడు దేవునికి విరుద్ధంగానే ఆలోచింపజేయనిస్తాడు. దేవుని కార్యానికి భిన్నమైన ప్రశ్నలే వేస్తూ ఉంటాడు. అయితే ఈనాడు సమాజంలో కూడా మనం గమనించగలిగితే బాప్తిసం లేకుండా పాపక్షమాపణ కలుగుతుందని చెప్పి సేవకులు, గొప్ప గొప్ప పేరున్నవారు, వారి పేరు నేను ఉచ్చరింపకూడదండి, చెప్పకూడదు, వారే పాపక్షమాపణలు ఇస్తూ మీ పాపాలు క్షమించబడిపోయినాయి, పాపమునికి ఇంత రేటు కట్టండి, పాపమునికి ఇంత డబ్బులు కట్టండి అంటున్నారు. మీరు క్రీస్తును నమ్మిన వారా, లేకుంటే అన్యజనుల దారిలో ఉన్నవారా, లేదంటే క్రీస్తు విరోధులా? మీరు పాపక్షమాపణ భూమి మీద మనిషి కుమారుడు మాత్రమే క్షమింపగలడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, బైబిల్ గ్రంథం అందరు తెరిచి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. అయినను అయినను పాపములు క్షమించుటకు భూమి మీద, ఎక్కడ? భూమి మీద పాపములు క్షమించబడేది భూమి మీద. ఎందుకంటే ప్రతి నరుడు భూమి మీదే పాపం చేస్తాడు. ఈ పాపములు క్షమించబడుటకు ఒకే ఒక ఆయన. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి వెళ్ళిపోయాను. చూడండి, పాపములు క్షమించగలిగినది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎందుకంటే ఆయనే మన కొరకు భూమి మీదకి వచ్చి రక్తము పెట్టి మనల్ని కొంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కాకుండా నేనే పాపములు క్షమిస్తానంటే నీవేమైనా మనుషుల నిమిత్తం ప్రాణం పెట్టావా? హెబ్రీ పత్రికలో అంటారు పౌలు గారు, రక్తము లేకుండా పాపములు కడగబడవు. అసాధ్యం అన్నాడు రక్తం లేకుండా పాపములు క్షమించబడడం. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు తెలుసుకోవాలి. బాప్తిసానికి ముందు మనుషులు నీకు ప్రాణం పెట్టలేదు. అసలు మనుషులు నీకు జన్మనే ఇవ్వలేదు భూమి మీద. సాక్షాత్ తల్లి గర్భంలో నీకు అవయవ నిర్మాణం చేసింది దేవుడే. ఆయన తల్లిదండ్రులు వాడుకొని నీకు బ్రతుకునిచ్చాడు. తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు ఈ భూమి మీదకి రాలేదు. దేవుడు అనుకుంటే నువ్వు, నేను భూమి మీద బ్రతుకుతూ దేవుని సృష్టిని అనుభవిస్తున్న ప్రతి మనుషులు ఈ భూమి మీదకి వచ్చారు. అయితే సాక్షాత్ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి పాపము నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు బాప్తిసానికి ముందర నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి. మనుషులను విశ్వసించిన వాడు మనిషి మట్టిలో కలిసిపోతాడు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. కానీ మరణం తర్వాత జీవితాన్ని ఇచ్చి మరణమును గెలిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి నువ్వు విశ్వసించాలి. ఆయన మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10:17. నువ్వు ఎవరు మాటలంటే వాళ్ళ మాటలు వింటే నీకు విశ్వాసం కలగదు. క్రీస్తుని గురించిన మాటలు నీకు వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు భూమి మీదకి వచ్చాడు. మానవులందరి కొరకు పాపక్షమాపణ నిమిత్తం పాపాలను కడిగివేయటకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తం కార్చాడు. ఏ నరుడు, ఏ మనుషుడు, ఏ నరమాత్రుడు మన కొరకు రక్తము చిందించలేదు. వారు ఒకవేళ రక్తం చిందించినా మన పాపములు వారి రక్తంలో కడగబడవు. యేసుక్రీస్తు ప్రభు రక్తం అనేది అమూల్యమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం. పాత నిబంధనలో కూడా దేవుడు బలిని ఆశ్రయించాలంటే
నిర్దోషము నిష్కలంకము తొలిచూలు పుట్టిన గొర్రెపిల్లనే ఆశ్రయించాలి. ఏ మచ్చలేని గొర్రెపిల్లని ఆశ్రయించాలి. నిర్దోషమైన గొర్రెపిల్లనే మనం బలిగా తీసుకెళ్ళాలి. అదే దేవునికి ఇష్టమైన బలి. ఈనాడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు బలి అయ్యాడు. మనం చేయాల్సిన బలి ఒకటే, మన దేహాలని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకోవడానికి నువ్వు సిద్ధమా? అయితే యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన నామమును ఒప్పుకొని ఆయన దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన నిమిత్తం ప్రాణములు పెట్టి మనల్ని ఒక రాజ్యంగా కొని మన మరణం తర్వాత, ఈ లోకాంతం తర్వాత దేవుడు మనలను తన తండ్రి అయిన దేవునికి, మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా అప్పచెప్పబోతున్నాడు. కాబట్టి బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిసం పొందుకొని ఆయన ప్రభువని నీ హృదయమందు విశ్వసించి దేవుని కుమారుడని ఒప్పుకొని, ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందు, రక్షణ పొందు. దేవుని సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, తన రాజ్యములో క్రీస్తు ప్రజలముగా, తండ్రి అయిన దేవుని పిల్లలముగా పరిశుద్ధాత్మ నడిపింపులో వర్ధిల్లుతూ భూమి మీద మనలాగే అసత్యములోను పాపములోను కూరుకుపోతున్న జనాలను రక్షించి ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎంతో సంతోషం కలుగు. నశించిన దానిని వెతికి రక్షించడం మనిషి కుమారుడు ఇచ్చాడు. క్రీస్తు సేవలో మనం ముందుకు కొనసాగుతూ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, క్రీస్తు సంఘము ద్వారా మనం మహింపరుద్దాం. కాబట్టి బాప్తిసం తీసుకుంటున్న వారి మాటలు గ్రహిస్తారని, సత్యాన్ని విని అవలంబిస్తారని, బాప్తిసానికి ముందుకు అడుగులేస్తారని. ఇంకనూ మీరు తెలుసుకోవాలంటే క్రీస్తు సంఘాలను ఆశ్రయించండి, బైబిల్ను చదవండి, దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. అపోస్తలులు, ఆనాటి కాలపు సంఘ పెద్దలు ఎలా బాప్తిసం ఇచ్చారు అనేది మీరు బైబిల్ ద్వారా గ్రహించండి. పేతురు గారు అంటారు, అపోస్తల కార్యముల గ్రంథము చివరి మాట చదువుకొని ఈ వీడియో నేను ముగిస్తున్నానండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అందరూ బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు బాప్తిసం పొందాలనుకుంటున్న వారికి ఖండితముగా ఆజ్ఞాపించిన వాక్యం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. పొందిన వెంటనే అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరము పొందుదురు. మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, యేసుక్రీస్తు ప్రభునామమున బాప్తిస్మం పొందాలి. అప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలిగిన వాడికే పరిశుద్ధాత్మను వరం. కాబట్టి ఆలోచిస్తారని, ఏ మనుషులు పాప క్షమాపణ తీసివేయలేరు. సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమే మనల్ని పాపం నుండి విడిపిస్తుందని గ్రహించండి, ఆలోచించండి. ఆయన రక్తమే మనల్ని పాపం నుండి విడిపిస్తుంది. క్రీస్తు యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. కాబట్టి ఆలోచించండి, దేవుని ఆశ్రయించండి, క్రీస్తు సంఘాలను ఆశ్రయించండి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించండి. బాప్తిసానికి ముందుకు అడిగింది. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తే మీ రక్షణ జీవితాన్ని పోగొట్టుకుంటారు. దేవుడు మీ పైన ఉన్న సంకల్పాన్ని మీరు నిరాకరించినట్లే. కాబట్టి ఆలోచిస్తారని వీడియో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనములు.